హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సన్నీ అఫీషియల్ 548. చాలా డేస్ అవుతుంది వీడియోస్ తీయగా. ఇప్పుడు స్టార్ట్ చేద్దామని యూట్యూబ్లో మళ్ళీ ఎన్ని దగ్గర దగ్గర 4 years ఏమో అవుతుంది యూట్యూబ్లో రాగా. మళ్ళీ యూట్యూబ్లో మళ్ళీ కనిపిద్దాం, మళ్ళీ ఎంటర్టైన్ చేద్దామని మళ్ళీ మీ ముందుకి డైలీ రొటీన్ బ్లాగ్స్ ఇప్పటి నుండి మీకు ప్రతిరోజు వీడియో వస్తుంది. అండ్ కీప్ వాచ్ అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం చాలా డేస్ అవుతుంది సపోర్ట్ లేక, ఎందుకంటే ఛానల్ కూడా బాగా డేస్ అవుతుంది పడిపోయి ఉంటుంది. మీరు రీచ్ తేవాలని అనుకుంటున్నాను. గైస్, మనం ఈరోజు మటన్ కర్రీ ఎట్లా వండదు అనేది, అంటే నా స్టైల్లో ఎట్లా వండదు అనేది మీకు చూపిస్తాయి ఈ వీడియో తోటి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎందుకంటే స్టార్టింగ్ వీడియో కదా, ఏమైనా అర్థం కాక జస్ట్ కర్రీ ఎట్లా వేస్తాం అనేది చూపిస్తాం మీకు. చూడండి, జస్ట్ వాచింగ్. మటన్ అయితే చాలా ఫ్రెష్ ఉంది. ఫ్రెష్ మటన్ తీసుకొచ్చినాం ఈరోజు. ఏంటి సార్ అది? మటన్ అయితే చాలా ఫ్రెష్ ఉంది. ఫ్రెష్ మటన్ తీసుకొచ్చినాం ఈరోజు. ఆయిల్ వేసేద్దాం మంచిగా నీట్గా. ఒక వాటర్ లెక్క పోసుకున్నారు, అంటే వాటర్ లెక్క పోయగానే చిన్నగా పోసుకోండి ఆయిల్. ఆనియన్ మంచిగా చిన్నగా కోసుకున్నాం. మంచిగా చిన్నగా కోసుకున్నాం ఆనియన్. అన్న ఇదిగో చెప్పు. మిర్చి, కొత్తిమీర. ఇప్పుడే ఇంకా ఆయిల్ ఆగే ముందు వేసాం అనుకో కావాలి, అందుకనే ఆయిల్ అయినాక మంచిగా నీట్గా వేసుకోవాలి. ఏంటి సార్ అది? అందుకనే ఆయిల్ అయినాక మంచిగా నీట్గా వేసుకోవాలి. చేసుకుని నీట్గా వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ తింటే మళ్ళీ ఒక్కసారి మనం అంటే తిన్నారంటే తిద రావాలి. అంతేలారా? మనం అసలు లవంగాలు ఆకేసుకునే మర్చిపోయినాం అసలు. ఆకేసుకునే మర్చిపోయినాం అసలు. అట్లా ఉంటుంది మనతో. బాగా వేసుకోకర్రీ, లవంగాలు 2 వేసుకోరు, ఎందుకంటే మళ్ళీ ఘాట్ అయింది అనుకో. కొంచెం కలర్ వచ్చాక మంచిగా కలుపుకోండి. కలిపితే మంచిగా అయితే అన్నది. ఏంటి సార్ అది? అయితే అన్నది. ఇప్పుడు అనుకుంటానేమో ఇక అంతా ఎదుగుతుంది. మనం ఎప్పుడు అండుకోం కదా, బయట తినడైనా. బయట అయితే ఏర్పడదు. ఏ రాకి ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప, ఒక రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ. అన్ని చెప్పండి. అందుకని అప్పుడప్పుడు ఇట్లా అనుకోవాలి చిన్న. అసలు కిచెన్ ఒక ఫ్యాన్ పెట్టుకోవాలి. ఏంటి సార్ అది? ఉడకపోతుంది. చెమటలు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, చెమటలు వస్తున్నాయి. అప్పటిలోపు మనం చిన్న ఒక డ్రింక్ తాగేద్దాం. నీ మొగానికి పెప్సీ కావాలా? పెప్సీ పెద్ద పవర్ స్టార్. ఎందుకంటే అది కొంచెం గోలాలి కదా. పాప్రికాన్, గోవా మంచిగా ఉంటుంది. అల్లం వేసేసుకొని మంచిగా కలిపేద్దాం. అల్లం వేసుకొని కొంచెం సేపు హోమ్ మేడ్ అల్లం వాడి మంచిగా ఉంటుంది, ఎందుకంటే బయట వేసుకున్నది కాదు కదా. పసుపు, ఏంటి సార్ అది? టర్మరిక్ పౌడర్. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు?
కొంచెం వేసుకోండి, బాగా వేసినాం అనుకో మసుకుంటా చేయదు. బాగా వాడుతున్నావు కదా. చాలా డేస్ అవుతుంది వీడియోస్ ఎప్పుడు రీల్స్ కానీ ట్రెండింగ్ లో రావాలి మనం చూడ. సార్ ఏంటి సార్ అది? ట్రెండింగ్ లో రావాలి మనం చూడ. ట్రెండింగ్ లో రావాలి మనం చూడ. ఒక 1 మిలియన్ కాదు కానీ ఒక 100K నాన్న కొట్టాలి. ఏడ్ చేసేస్తావు చేసేస్తాడట. కొడతారంటారా? ఇక మీరు సపోర్ట్ ఇస్తే కొట్టేద్దాం 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 కొట్టేద్దాం. మీరు ఉన్నంతసేపు జరుగుతుంది. మీరే అడిగిన గడిగిన వాటర్ మీద వేసేద్దాం. ఏంటి సార్ అది? మీరే అడిగిన గడిగిన వాటర్ మీద వేసేద్దాం. మంచిగా అలుగున మూత పెట్టేస్తాం. మూత పెట్టేసాం మంచిగా నీట్గా అవుతుంది. చూద్దాం ఒక 5 మినిట్స్ కొంచెం అందులో ఉడికినాక కారం ఉప్పు వేసేసి కలుపు మళ్ళీ. ఓకే. అండ్ మీకు ఇంకొకటి, మీకు తొందరలో మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం. గుడ్ న్యూస్ అంటే సర్ప్రైజ్ అన్నట్టు, ఇంకా ఎవరికి వెళ్ళదు. ఏంటి సార్ అది? గుడ్ న్యూస్ చెప్పబోతున్నా. చెప్తా, రివీల్ చేయలేదు, ఇంకా రివీల్ చేస్తా తొందరలో. రివీల్ కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు ఎవడో నువ్వు. వెయిట్ అండ్ స్టే ట్యూన్. స్మెల్ ఏమన్నా వస్తుందా? కూర ఆగముందుకే కారం వేసిందే కారం స్మెల్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. కూర ఆగముందుకే కారం వేసిందే కారం స్మెల్ మస్తు వస్తుంది. కారం వేయక ముందుకే స్మెల్ ఇంత మంచి స్మెల్ వస్తుంది. ఇంకా తిన్నామంటే కథం అయ్యా. కారం ఉప్పు కారం వేసేద్దాం. ఈ ఇంట్లో కారం కాబట్టి మనం గట్టిగానే ఉంటుంది. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఈ ఇంట్లో కారం కాబట్టి మనం గట్టిగానే ఉంటుంది. అదే మనం తక్కువ వేసుకున్నాం. అలా ఇబ్బంది అయింది అనుకో, ఏం లేదు. ఓడేగా బాత్రూంలోకి, ఓడేగా బాత్రూంలోకి. సర్ఫ్ వేసుకున్నాం. ఏంటి సార్ అది? సర్ఫ్ వేసుకున్నాం. అయ్యో సర్ఫ ఉప్పు అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. సర్ఫ్ అనుకున్నారంట, మీరు సర్ఫ్ వేసుకున్నారంట, ఉప్పు వేసుకోరు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె ట్రైన్. చూడండి ఎట్లా అవుతుంది చూడండి ఒకసారి. కారం వేసినాం ఇప్పుడే, అండ్ సాల్ట్ వేసినాం. కొంచెం సేపు మూత పెట్టేద్దాం, ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ అయినాక మళ్ళీ తీద్దాం. ఓకే. ఉడకపోస్తుంది గాయస్, ఎండాకాలం. ఏం చేద్దామంటావు మరి? కిచెన్లో ఒక ఫ్యాన్ అన్న, ఒక కూలర్ అన్న, ఒక ఏసీ అన్న పెట్టుకున్నా మంచిగా ఉంటుంది అని అందరూ పెట్టుకోవాలి. అసలు కూలర్ కానీ ఏసీ కానీ పెట్టుకుంటే మన చల్లగా వస్తాయి. కూర అనేటప్పుడు ఇబ్బంది అవుతాయి. చూడు చెమటలు ఎట్లా ఆడుతున్నాయి. కూర కోసం చెమటలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? తప్పదు, చేయాల్సిందే. గాయస్ మంచిగా కొత్తిమీర పొడి ఒకటి, మళ్ళీ గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ వేసేసిన కొన్ని వాటర్ కూడా పోసిన. వాటర్ పోసుకోవాలి మీకు ఎంత కావాలంటుందా. ఓకే. అంటే మేము ప్రొఫెషనల్ ఏం కాదు కానీ ఏదో అట్లా. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను చేస్తున్నా. ఫస్ట్ వీడియో అని అట్లా చూపిస్తున్నా మీకు. అంటే ఏం పెట్టా, ఫస్ట్ వీడియో ఏం పెట్టినా అర్థం కాక జస్ట్ ఇది చూపిస్తున్నా మీకోసం. చూడండి జస్ట్ అంతే. అని అబ్బా ఏం గంట ఎత్తున్నది అనుకోకూడదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అంతే. అని అబ్బా ఏం గంట ఎత్తున్నది అనుకోకూడదు.
జస్ట్ ఎంకరేజ్ మీ. ఓకే గాయస్, మంచిగా మటన్ కర్రీ అయితే అయిపోయింది. జస్ట్ కొత్తిమీర వేసేసుకొని దించేద్దాం ఇక. సార్ ఏంటి సార్ అది? గాయస్, మంచిగా మటన్ కర్రీ అయితే అయిపోయింది. గాయస్, మంచిగా మటన్ కర్రీ అయితే అయిపోయింది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. దించేసేసుకొని తినేస్తే కథం కోమా. మటన్ కర్రీ అది చూస్తే నవ్వులు ఉడుతుందా? ఓకే ఓకే, థ్యాంక్స్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమనుకోకూరి, ఎట్లున్న వీడియో కొంచెం యాక్సెప్ట్ చేసి చూడండి, ఎందుకంటే ఏదో అట్లా ట్రై చేసిన ఫస్ట్ వీడియో కాబట్టి. అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనం బాగా తర్వాత పెడుతున్న వాటికి కొంచెం రీచ్ ఉండదు. రీచ్ రావాలంటే మీరు కొంచెం షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో అట్లా పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.